వెల్కమ్ టు షీ వ్లాగ్స్. ఈరోజు మా కాలేజ్లో అయితే స్పోర్ట్స్ పెట్టారు. నేనైతే పార్టిసిపేట్ చేసిన. ఈ వీడియోని కూడా తీసి పెట్టాలా అని అనుకోవచ్చు మీరు, కానీ నేను చాలా ఇన్సెక్యూరిటీస్ని వదిలేసి ఆఫ్టర్ మెనీ డేస్ కాదు, చాలా ఇయర్స్ తర్వాత నా అంతటా నేను ముందుకెళ్ళి నేను స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన. ఎందుకు ఇంతగానో ఇట్లా చెప్తున్నానంటే, అసలు నేను దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయను. చేయాలని ఉంటుంది, కానీ ఇన్సెక్యూరిటీస్ వల్ల, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఇట్లా ఆడుతున్నామని చెప్పి, లేకపోతే ఇట్లా ఇందులో పార్టిసిపేట్ చేసినామని చెప్పి మన పేరెంట్స్కి ఎవరైనా రాంగ్గా పోర్ట్రే చేస్తారేమో అని చెప్పేసి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవి. ఇట్లా ఇక ఎందుకు అవసరమా అని చెప్పి నేను ఎందులో పార్టిసిపేట్ చేసేదాన్ని. మరీ యాక్టివ్గా అంటే చాలా ఇష్టం నాకు ఎందులో అయినా పార్టిసిపేట్ చెయ్యాలి అని అంటే, కానీ చేసేంత ధైర్యం లేదు ఫస్ట్ థింగ్. సో చేయలేదు. చేస్తా కానీ ప్రతి దాంట్లో అయితే చేయలేదు. సో ఇప్పుడు అందుకనే అంటే ఈరోజు నేను మా కాలేజ్లో అయితే స్పోర్ట్స్ జరిగింది. సో రన్నింగ్ ఉండే 100 మీటర్స్ 200 మీటర్స్. నాకున్న ధైర్యానికి అసలు నేను దేంట్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతా. సో 200 మీటర్స్ కూడా ఉండే, కానీ ఎందుకు ఫస్టే 200 మీటర్స్ అని చెప్పేసి నేను 100 మీటర్స్లో అయితే నేమ్ ఇచ్చిన. నా అంతటా నేనే నేమ్ ఇచ్చి అందులో విన్ అయినామా కాలేదా అని సెకండరీ, కానీ నా అంతటా నేను పార్టిసిపేట్ చేసిన అనడానికి ఐఎమ్ ఓకే. దానికైతే నేను పార్టిసిపేట్ చేసిన అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అండ్ ఖోఖో కూడా ఉండే, కబడ్డీ రేపు. ఈరోజు అయితే ఖోఖో ఉండే, కానీ ఖోఖోలో నేను నేమ్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు అసలు వచ్చు. కానీ ఎప్పుడు అంటే మా స్కూల్ డేస్, మేము 5th 6th ఆ టైంలో ఉన్నప్పుడు ఆడినాం. తర్వాత ఇంకా అసలు ఎప్పుడు దేంట్లో కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, విత్ మెనీ ఇన్సెక్యూరిటీస్. నాలాగా ఇప్పటికీ చాలామంది ఉండుంటారు, నేను కూడా అందులో ఒకదాన్ని. కానీ ఈరోజు నేను పార్టిసిపేట్ చేసిన, ఖోఖో కూడా ఆడిన. రేపు నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. సో నేనైతే కబడ్డీకి అయితే నేమ్ ఇచ్చిన. రేపు పక్కా కబడ్డీ కూడా ఆడతా. నేననే కాదు, ఇట్లా చాలామంది ఉంటారు. సో మీరు కూడా నాలాగా ఇన్సెక్యూరిటీస్తోని ఉండకుండా, దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకండి. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ఎవరేమనుకున్నా మనకు తప్పు చేయనప్పుడు మనం భయపడొద్దు అనేది అయితే ఒకటి నేను నేర్చుకున్నా. సెల్ఫ్ మోటివేషన్ అంతే. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం ఉండాలి. అది కూడా లేకపోతే అసలు ఎంత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా మన సెల్ఫ్ మోటివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నేనైతే దాంట్లో ఇప్పుడు చాలా సెల్ఫ్ మోటివేట్ అయ్యి, ఎవరు ఏమనుకున్నా ఏం కాదు, మనం ఏం తప్పు చేయనప్పుడు మనం భయపడని కూడా అవసరం లేదు అని చెప్పేసి నేనైతే నా అంతటా నేను వీడియోస్ తీసుకుంటూ, నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అనేది కూడా నేను ఇంకొక లాంగ్ వీడియో అయితే చేసి పెడతాను. ఈరోజుకైతే ఇంతే. ఎందుకు అంటే నాకు చెప్పాలి, వీడియో పెట్టాలి అని అనిపించింది. అందుకే ఆఫ్టర్ కాలేజ్ నేను వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వీడియో చేస్తున్నా ఫ్రెష్ అయ్యి. ఈరోజుకైతే ఇంతే. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజుకైతే ఇంతే. బాయ్.